బులెటిన్లో డీటెయిల్స్కి వెళ్తే ఇవాళ అహ్మదాబాద్ తెలంగాణకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఇవాళ రేపు జరగనున్న ఏఐసీసీ కీలక సమావేశాల్లో సీఎం పాల్గొననున్నారు. జాతీయ స్థాయిలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై మీటింగ్ చర్చించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అహ్మదాబాద్కు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, తెలంగాణ కాంగ్రెస్ నుంచి 44 మంది నేతలు ఏఐసీసీ ఆహ్వానం పంపినట్లు సమాచారం. కులగణన సర్వే, బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై సమావేశాల్లో ఏఐసీసీ పెద్దలకు సీఎం రేవంత్, భట్టి వివరించనున్నట్లు తెలుస్తోంది. రైట్, ఇదే అంశంపై మా ప్రతినిధి వాసిత్ మరింత సమాచారం అందిస్తారు. వాసిత్, చెప్పండి. బ్రహ్మం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు గుజరాత్ అహ్మదాబాద్ లో జరగనున్న ఏఐసిసి సమావేశాలు ఆయన పాల్గొనున్నారు. ఆయన ఈ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో తీసుకోవాల్సిన కీలక నిర్ణయాల దిశగా కానున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఈ చర్చల్లో తెలంగాణ రాజకీయ పరిస్థితులను కూడా ప్రతిబింబిస్తూ తన అభిప్రాయాలను వెల్లడించనున్నారు. ఈ సమావేశంలో పాల్గొనడానికి ఉప ముఖ్యమంత్రితో పాటు మరో కొంతమంది మంత్రులు కూడా ఇక్కడ నుంచి వెళ్లడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఇప్పటికే ఈ రోజు సాయంత్రం అహ్మదాబాద్ వెళ్లే ఏర్పాట్లు కూడా పూర్తి అయినాయి. రాష్ట్ర స్థాయి నుండి మొత్తం 44 మంది కాంగ్రెస్ నేతలకు ఆహ్వానాలు కూడా అందినట్టు సమాచారం అందుతుంది. ప్రతి ఒక్కరు పార్టీ భవిష్యత్తు వ్యూహాలపై తమ సూచనలు చర్చలకు తీసుకురానున్నారు. ఈ చర్చ జాతీయ స్థాయి వ్యూహాలపై చర్చ జరగనున్నట్టు సమాచారం అందుతుంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో అమలు చేయాల్సిన విధానాలు, రాబోయే ఎన్నికల వ్యూహాలపై విస్తృత చర్చలు జరగనున్నట్టు సమాచారం ఉంది. ముఖ్యంగా లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చెప్పొచ్చు. కూటమిలో కూడా చర్చ జరిగే అవకాశం కూడా ఉందని మనం సమాచారం అందింది. తెలంగాణకు ఈ సమావేశాల్లో ప్రాధాన్యత పెరుగుతుందని సంకేతాలు కూడా ఏర్పడుతున్నాయి. ఈ సమావేశాల్లో తెలంగాణకు చెందిన పెద్ద సంఖ్యలో నేతలు కూడా ఆహ్వానం అందడం రాష్ట్రానికి పార్టీ నాయకత్వ ప్రాధాన్యత ఇస్తుందనే సంకేతంగా చూడవచ్చు. రాష్ట్రంలో పార్టీ తిరిగి బలపడానికి అధికారం ఉన్న పరిస్థితి మరింత సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ఇదొక మంచి వేదికగా నిలవనుందని సీఎం రేవంత్ సహా నేతలు కూడా పాలు పంచుకోవడం పార్టీకి ఉత్సాహాన్ని నింపనుందని చెప్పి ఈ పార్టీ నేతలు కూడా అనుకుంటున్నారు. ఈ సమావేశాల్లో ప్రత్యేకంగా మరో దిగ్గజ నేత నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవంతో పాటు మహాత్మా గాంధీ చేపట్టిన 100వ వార్షికోత్సవంగా ఈ సమావేశాలు జరగనున్నాయి. ఉభయాలు గుజరాత్లోని జన్మించిన మహానుభావులే దేశ చరిత్రను మార్చిన వారే. ఈ 8-9 తేదీల్లో అహ్మదాబాద్ లో జరగనున్న ఏఐసిసి సమావేశాల్లో గుజరాత్ లో జరగనున్న 6వ మహాసభ కూడా ఈ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. వెంకట్. రైట్, థ్యాంక్ యూ బాసిత్. ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో శ్రీ వరలక్ష్మి నృసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం నేడు అంగరంగ వైభవంగా జరగనుంది. ప్రతి ఏటా చైత్ర శుద్ధి ఏకాదశి పర్వదినాన స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అంకురార్పణ కార్యక్రమంలో కళ్యాణ మహోత్సవానికి ముహూర్తం పడనుంది. మధ్యాహ్నం కొట్టాల ఉత్సవం, ఎదురు సన్నాహం పూర్తవుతాయి. రాత్రి 8 గంటలకు రథోత్సవం, 9:30 స్వామి కళ్యాణ మహోత్సవం జరుగుతాయి. ఈ కార్యక్రమంలో వేడుకలకు శాస్త్రోక్తంగా ఆరంభం కలిగిస్తోంది. ఆలయ ప్రాంగణమంతా దీపాలతో, పుష్పాలతో అందంగా అలంకరించబడుతోంది. భక్తుల రాకతో దేవాలయం ప్రాంగణంలో భక్తి శ్రద్ధలతో నిండి ఉంది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని వేలాదిగా భక్తులు సింహాచలానికి రానున్న నేపథ్యంలో ఆలయ అధికారులకు భద్రతా చర్యలను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. పోలీస్ సిబ్బంది, స్వచ్ఛంద సేవలకు కలిసిన భక్తులు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు అన్నప్రసాద వితరణ, తాగునీరు, వైద్య సదుపాయాలు వంటి అవసరాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
పఠనార్థం స్వామహం సిద్ధరాజులు గారు వేద పఠనార్థం అధర్వ వేద పఠనార్థం రైట్ ఇంక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చెప్పండి. సింహాచలములో ప్రతి సంవత్సరం కూడా అప్పన్న కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే చైత్ర శుద్ధ పర్వదినాన ఇదైతే కళ్యాణం జరుగుతుంది. ఈ కళ్యాణం కోసం దూర ప్రాంతాల నుంచి కూడా, అంటే ఒక్క ఉత్తరాంధ్ర నుంచే కాకుండా అటు ఒడిస్సా, అదేవిధంగా ఛత్తీస్గఢ్, తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు అయితే ఇక్కడ రావటం జరుగుతుంది. అప్పన్న కళ్యాణంలో కానీ పాల్గొంటే సకల శుభాలు జరుగుతాయి అనేది భక్తుల యొక్క నమ్మకం. దాంతోనే పెద్ద ఎత్తున అయితే ఇక్కడికైతే భక్తులు చేరుకుంటారు. అయితే భక్తులు చేరుకున్న ఈ సమయంలోనే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ, లేకపోతే భక్తులకు కూడా ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో కూడా ఆలయ అధికారులన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. క్యూ లైన్లన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా పునరుద్ధరించడం, అదేవిధంగా భక్తులు క్యూ లైన్ లో ఉండేటప్పుడు వాటర్ సదుపాయాలు కానీ, లేకపోతే ఇతర సౌకర్యాలన్నీ కూడా కల్పించడం జరుగుతుంది. మొత్తం ప్రస్తుతానికి సింహాచలం అప్పన్న కూడా భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అప్పన్న ఆలయానికి కూడా పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికీ విద్యుత్ అలంకరణ, అదేవిధంగా పూల అలంకరణతో మొత్తం కూడా అలంకరణ అయితే చాలా బ్రహ్మాండంగా చేశారంటూ కూడా భక్తులు మెచ్చుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు ఉదయం అంకురార్పణతో మొదలవుతుంది. ఆ తర్వాత అప్పన్న ఆలయంలో రాత్రి 9 గంటలకు 30 నిమిషాలకు కళ్యాణ ముహూర్తానికి కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే అంకురార్పణ పెట్టిన తర్వాత అక్కడి నుంచి మొదలయ్యే ప్రతి ఉత్సవానికి కూడా చాలా కన్నుల పండుగగా ఉంటుందనేది ఆ భక్తులు తిలకించడానికైతే ఇక్కడికైతే ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది. రాత్రి 8 గంటలకు కూడా రథోత్సవం కూడా జరుగుతుంది. స్వామివారికి ఈ రథోత్సవంలో మాడవీధుల్లో ఊరేగిస్తూ మొత్తం స్వామివారి కళ్యాణానికి అయితే సిద్ధం చేసుకుంటూ రాత్రి 9 గంటల 30 నిమిషాలకైతే పూర్తి స్థాయిలో అక్కడైతే కళ్యాణ మండపం దగ్గరికి వచ్చి ప్రత్యేక దీంతో ఏదైతే తలంబరాలు కావచ్చు, లేకపోతే మిగతా ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా తీసుకురావడం జరుగుతుంది. ఇప్పటికే కొంతమంది భక్తులు ఈ అప్పన్న కళ్యాణం కోసం అయితే తలంబరాలను ఏదైతే ఉన్నాయో అంత ముత్యాలు ఒక 2-3 కేజీల వరకు కూడా ముత్యాలను కూడా తీసుకురావడం జరిగింది. ఆ ముత్యాలన్నీ కూడా స్వామివారికి ఇప్పటికే ఇవ్వడం జరిగింది. మొత్తం పూర్తి స్థాయిలో ఇక్కడ ఆలయ అధికారులు, అదేవిధంగా ఆలయ కమిటీ ఎవరైతే ఉన్నారో మొత్తం వీళ్ళంతా కూడా అధికారులు అప్రమత్తం అయ్యారు. పూర్తి స్థాయిలో ఈ రోజైతే రాత్రి 9 గంటల 30 నిమిషాలకి ఏదైతే స్వామివారి కళ్యాణం జరగబోతుందో ఈ కళ్యాణానికి సర్వం సిద్ధం చేశామంటే కూడా చెప్పుకునే పరిస్థితి కనిపిస్తుంది. బ్రహ్మ రైట్, థ్యాంక్ యూ రాజు. శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికులకు రాకపోకల్లో సరికొత్త రికార్డులను సృష్టించింది. గత ఆర్థిక సంవత్సరంలో 15.20% వృద్ధి సాధించి దేశంలో అగ్రశ్రేణి విమానాశ్రయాల కంటే ఎగుమతి నిలిచిన రికార్డు సృష్టించింది. విమానాశ్రయం నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 2.13 కోట్ల మంది ప్రయాణించారు. రద్దీ ఇలాగే కొనసాగితే వచ్చే ఏడాది ప్రయాణికుల సంఖ్య 3 కోట్లు దాటే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో చివరి 3 నెలలు జనవరి నుంచి మార్చి వరకు దేశీయ అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకల్లో అరుదైన ఘనత సాధించింది. ఇక్కడ నుంచి నెలకు ప్రయాణించే వారి సంఖ్య గరిష్టంగా 20 లక్షలు కాగా ఇక ఈ 3 నెలల్లో ఏకంగా 74 లక్షల మంది రాకపోకలు సాగించే విశేషం. ఈ విషయంలో హైదరాబాద్ జనాభాతో ముందున్న మెట్రో నగరాలు చెన్నై, కోల్కతా దాటేసింది. అలాగే తన రోజువారీ గరిష్ట సగటు ప్రయాణికుల సంఖ్య 75,000ను కూడా శంషాబాద్ జనవరి 15న ఆగమించింది. ఆ ఒక్కరోజే 94,000 మంది ఇక్కడ నుంచి రాకపోకలు సాగించగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారంగా వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వారు కూడా విదేశీ ప్రయాణాలకు ఈ విమానాశ్రయాన్ని ఎంచుకోవడం, హైదరాబాద్లో తరచూ జాతీయ అంతర్జాతీయ సదస్సులు జరుగుతుండడం వంటి పరిణామాలు ప్రయాణికులకు వృద్ధిలో దోహదపడుతున్నాయి. రైట్, ఇదే అంశంపై మా ప్రతినిధి తేజ మరింత సమాచారం అందిస్తారు. తేజ, చెప్పండి.
రైట్, ఇంక ఇదే అంశంపై మా ప్రతినిధి తేజ మరింత సమాచారం అందిస్తారు. తేజ చెప్పండి. మనం ప్రధానంగా చూస్తే మాత్రం ఇటు శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికుల రాకపోకల్లో సరికొత్త రికార్డు అయితే సృష్టించింది అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే గత ఆర్థిక సంవత్సరం చూస్తే మాత్రం 15.20% వరకు కూడా వృద్ధి సాధించింది అనేటువంటిది అయితే మాత్రం అధికారికంగా కూడా వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. దేశంలో ఎన్నో అగ్రశ్రేణి విమానాశ్రయాల కంటే వాటన్నిటికంటే కూడా చాలా ఎగువన నిలిచింది అన్నట్లుగానే చెప్పాలి. ప్రధానంగా చూస్తే మాత్రం 2024-25 సంవత్సరానికి గాను 2.13 కోట్ల మంది ప్రయాణం చేశారు అన్నటువంటిగా అధికారికంగా కూడా అధికారులు వెల్లడించారు. అయితే ఈ రద్దీ ఇలాగే కొనసాగితే మాత్రం వచ్చే సంవత్సరానికి 3 కోట్ల పైచిలుకుగా మారుతుంది, 3 కోట్ల మంది ప్రయాణికులుగా మారుతుంది అనేటువంటిది అయితే మాత్రం అధికారులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ప్రధానంగా చూస్తే మాత్రం అంటే గడిచినటువంటి 3 నెలల కాలంలో అయితే మాత్రం 74 లక్షల మంది, అంటే ప్రతి నెల సగటున 20 లక్షల మంది ఉంటే అది కేవలం గడిచినటువంటి 3 నెలల్లో మాత్రం మొత్తంగా 74 లక్షల వరకు చేరింది. ఈ సంఖ్య కేవలం జనవరి 18వ తేదీన 94 లక్షల వరకు కూడా వెళ్ళింది. ఒక్క రోజే 94,000 మంది ప్రయాణం చేశారు అనేటువంటిది అయితే మాత్రం అధికారులు అధికారికంగా వెల్లడించినటువంటి పరిస్థితి. అంటే ఇలాంటి పరిస్థితి ఘనత సాధించడానికి ఇటు కర్ణాటక కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, పక్కన ఉన్నటువంటి తమిళనాడు కానివ్వండి, ఈ ప్రాంతాలన్నీ కూడా విదేశీ ప్రయాణాలకు కూడా ఇటు అంతర్జాతీయ అంటే హైదరాబాద్ అంతర్జాతీయ రాజీవ్ గాంధీ విమానాశ్రయాన్ని ఎంచుకోవటం, ఇక్కడే జాతీయ సదస్సులు జరుగుతుండటం, ఇక్కడికే హైదరాబాద్ రావడానికి చాలా మంది ఎక్కువ ఆసక్తి చూపించడంతో ఈ విధమైనటువంటి రద్దీ పెరిగింది అనేటువంటిది అయితే మాత్రం అధికారులు అధికారికంగా వెల్లడించారు అన్నట్లుగానే మనం చెప్పాలి. బ్రహ్మం. రైట్, థ్యాంక్ యూ తేజ. వెల్కమ్ బ్యాక్. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏజెన్సీలో వడగళ్ల వాన దంచుకొట్టింది. ఏటూరు, నాగారం, కన్నాయిగూడెం, మంగాపేట, వెంకటాపురం మండలాల పరిధిలో రాత్రి భారీ వర్షం పడడంతో కళ్ళల్లో ఆరబోసిన మిర్చి, ధాన్యం తడిసిపోయాయి. వడగళ్ల వానతో ధాన్యం గింజలు రాలిపోయాయి. మంగపేట మండలం పరిధిలో వాడగూడెం, పాలాయిగూడెం, చంచుపల్లి, కొత్తమాలూరు, మల్లూరు, తిమ్మంపేట, నర్సింగసాగర్, పూడేపల్లి తదితర గ్రామాల్లో వడగళ్ల వర్షం కురిసింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం, ఎనుగుర్తి, కువారి, సిరోలు మండలాల్లో పలు గ్రామాల్లో గాలి వాన బీభత్సం సృష్టించింది. వరంగల్ జిల్లా నర్సంపేట, దొగ్గంగి, కనగాపురం మండలాల్లో భారీగా వర్షం కురిసింది. ఇంకా ఇదే అంశంపై మా ప్రతినిధి భాస్కర్ మరింత సమాచారం అందిస్తారు. భాస్కర్ చెప్పండి. బ్రహ్మం వడగళ్ల వర్షాలతోటి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షం మీద దంచుకొట్టిన పరిస్థితి. దీనిలో భావన వర్షంతో పాటు వర్షానికి వడగళ్ల వానతో పాటు ఏదో ధాన్యం ఉంది. ముఖ్యంగా అది చూసుకుంటే ఏటూరు, నగరం, కన్నాయిగూడెం, మంగపేట, వెంకటాపురం మండలాల్లో రాత్రి భారీ వర్షం కూడంతో కళ్ళలో ధాన్యం వడ్లు కావచ్చు, వరి పంట కావచ్చు, మిర్చి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, పూర్తిగా కళ్ళలో పోసిన ధాన్యం మొత్తం తడిసి మొత్తం పడుతుంది. దానిలో భాగంగానే ఇవాళ రైతులు ఆరుగాలం కష్టం పడి పండించిన పంటకు ఇలా అకాల వర్షాలతో తడిచిముత్తం కావడంతో రైతులైతే ఒక్కసారిగా ఆందోళన చెందిన పరిస్థితుంది. చూసుకుని పోతే ఎందుకంటే ఈ పంట చేతికొచ్చే సమయంలో ఇలాంటి వర్షాలు పడడంతో రైతులు ఆర్థికంగా ఇంకా నష్టపోయే అవకాశం ఉందని చెప్పేసి రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. దాని వలన ఏదైతుందో తడిచిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేసి ధర కట్టించాలని చెప్పి ప్రభుత్వం రైతులతో డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అంటే ఇప్పటికే లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పంట చేతికొచ్చే సమయంలో ఇలాంటి వర్షాలు కూడా తోటి రైతులు పెద్ద మొత్తం నష్టపోతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ వరగల వచ్చిన తోటి కట్టిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. బ్రహ్మ. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. అకాల వర్షాలతో పలు ప్రాంతాల్లో అతలాకుతలమయ్యాయి. మళ్లీ వర్షాలు కురుస్తున్నాయంటూ వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది.
హైదరాబాద్ నగరంతో పలు జిల్లాల్లో రాబోయే 2 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఎండీఓ పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ 3 జిల్లాల్లో వర్షాల ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఈ వర్షాల ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు, లోతట్టు ప్రాంతాల్లో నీటి నిలిచే అవకాశాలు ఉండడంతో నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో ఇప్పటికే చిరుజల్లులు కురవగా వాతావరణం చల్లబడింది. ఉద్యోగస్తులు, నగర వాసులు సమయానుకూలంగా ప్రయాణికులు ప్లాన్ చేసుకోవాలని, తద్వారా ట్రాఫిక్ ఇబ్బందులు తప్పే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు.